హాయ్ హలో అందరూ బాగున్నారా? ఈడేంటబ్బా షాక్ పట్టుకొని వచ్చాడనుకుంటున్నావా? ఈరోజు నేను శృతి అయితే ఇగోండి ఇక్కడైతే జిలేబీలు ఉన్నాయి, అంటే పాంప్లెట్లు అనమాట. ఈ పాంప్లెట్లు ఫ్రై చేద్దామని ప్లాన్ చేసాం అనమాట ఇద్దరం, శృతి నేను. ఇప్పుడైతే వీటిని మొత్తం మళ్ళీ కట్ చేసాం కదా, కొత్త పద్ధతిలో కట్ చేసి ఇప్పుడు కట్ చేసిన వాటినే మళ్ళీ వెరైటీగా, అంటే మధ్యలో ఘాట్లు పెట్టేసి వాటిలోకి కూడా కారం ఉప్పు మొత్తం పట్టేటట్టు చేద్దామని మేము అయితే ప్లాన్ చేసాం అనమాట. ఇప్పుడైతే నేనైతే కోస్తున్నా చూడండి మీరైతే, మీకైతే చూపిస్తా మేము ఎలా కోసామో ఏంది. అదిగో అట్లా ఒక రెండు కాట్లు పెట్టేసి ఆ కాట్లోకి కారం ఉప్పు అంతా పట్టేటట్టు దాంట్లో పెట్టడం అనమాట. పెట్టినాకైతే ఇంక మనం ఒక 10 నిమిషాలు ఆగేసి చేయాలి అని అనుకున్నాము. ఇదిగో మేమైతే ఇలా చేస్తాము చూడండి మీరైతే. ఇదిగో ఇలా అయితే కోసుకోవాలండి. ఇలా కోసుకున్నాక ఇదిగో మీకైతే ఇప్పటికైతే నేనైతే దగ్గర చూపిస్తాను, ఒకసారి అయితే చూడండి. ఇలా మొత్తం కోసుకోవాలి. బాగా కోసుకుంటే బాగా కారం అనేది ఉప్పు అనేది బాగా ముక్కకు పట్టిద్ది అనమాట. తినడానికి కూడా టేస్టీగా బాగుంటుంది అనమాట. కొంతమంది ఏం చేస్తారు, మామూలుగానే అంతనే వేసేస్తారు, కారంలో అంతా ఉప్పులో తిప్పేసి వేస్తారు. ఇదిగోండి ఇప్పుడైతే నేనైతే మీకు చూపిస్తాను చూడండి. ఇదిగోండి అదిగో ఇప్పుడైతే ఒక్కొక్క ముక్క అయితే మీకు చూపిస్తాయి ఎట్లా చేయాలో. అదిగో అట్లా కోసుకోవాలన్నమాట. ఇంకా అట్లా కారం పెట్టేసేయాలన్నమాట. కారం ఉప్పు అన్నీ కలిపేసుకోవాలి. అప్పుడైతే ఇంకా టేస్ట్ అనేది ఇంకా బాగా వచ్చింది అనమాట, ముక్కకు మొత్తాన్ని పట్టింది కాబట్టి. ఇప్పుడైతే శృతి అయితే ఇదిగోండి కలుపుతుంది, కారం పసుపు వేసుకుందనమాట. చూడండి మీరైతే ఎలా కలిపిద్దో. ఇలా అయితే మొత్తం కలయాలన్నమాట, బాగా క్లీన్గా మొత్తం శుభ్రంగా తిప్పేసి కొద్దిగా నూనె వేసుకుంటే ఆ కారం అనేది ఇంకా బాగా పుట్టుకుపోయిద్ది అనమాట ముక్కకి. ఉప్పు కారం అనేది పసుపు మొత్తం మీరు కూర దాంట్లో నూనెలో వేసుకొని వేపేటప్పుడు కూడా ఇంక మనకి అదేం ఉండదు, ముక్కకే ఉంటుంది అనమాట మొత్తం. చూపిస్తాం మేము ఎలా చేస్తాము మీకైతే, చూడండి మీరైతే. కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి ఒక లైక్ చేయండి. లైక్ చేయటం మటుకు అస్సలు మర్చిపోవద్దు. ఆ లైక్ ఎంత ఇంపార్టెంట్ అంటే ఇంకొక 10 మందికి రిఫర్ చేస్తుంది అనమాట ఈ వీడియోని. చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేయండి. మా ఈ ఛానల్ మీకు నచ్చినట్టయితే మా వీడియోస్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్. చూడండి ఇదిగోండి ఇలాగైతే మొత్తం కలుపుకోవాలి శుభ్రంగా కలుపుకొని కోసాం కదా మనం, కటింగ్ చేసాం కదా. ఇదిగోండి ఇలా అయితే అట్లా కోసిన దాంట్లోకి ఉప్పు కారం మొత్తం పెట్టేసుకోవాలన్నమాట. మొత్తానికి ఒకదానికైనా కాదు, కలుపుకోవాలి. ప్లస్ మనం పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట, టేస్టీగా ఉంటుంది. ఇంకా ఆ సందులో అనేది ఇరుక్కుపోయి ఉంటుంది అనమాట, ఆ ఉప్పు కారం అనేది ఇక రాదనమాట. తినేటప్పుడు కూడా టేస్టీగా సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇదిగోండి ఇలా అయితే మొత్తం ఇంక మొత్తానికి శృతి అయితే పెట్టేస్తుంది. మొత్తం పెట్టుకున్నాక ఇక అప్పుడు ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ ఆ ఉప్పు కారం అనేది ఇదిగోండి ఇలా అయితే ఫైనల్గా వచ్చేసింది అనమాట. చూడండి మీరైతే ఇదిగోండి మొత్తం ఇట్లా రావాలన్నమాట. ఆ ఉప్పు కారం అనేది ఇట్లా రావడానికి, అట్లా గుజ్జుగా రావాలంటే కొంచెం నూనె వేసుకోవాలన్నమాట. నూనె వేసుకుంటే మనకి అట్లా వచ్చిద్ది అనమాట గుజ్జులాగా. ఇంకొక రకంగా చేస్తారు ఇవి కూడా, అంటే ఎట్లా అంటే మొక్కజొన్న పిండిలో కూడా వేసి తిప్పేస్తారు, అది కూడా బాగానే ఉంటుంది. మేమైతే ఇలా చేసుకుంటాం అనమాట. ఇదిగో మొత్తానికైతే ఇప్పుడు శృతి అయితే ఇక స్టార్ట్ చేస్తుంది. నూనె అయితే పోసింది, అదిగో ఒక గిన్నెలోకి తీసుకుంది అనమాట మొత్తం. ఇదిగో నూనె అయితే ఇప్పుడైతే పోస్తుంది. పోసి కొద్దిగా కాగనిచ్చినాక అప్పుడు స్టార్ట్ చేయాలన్నమాట. పోసేసింది కదా, కొంచెంసేపు బాగా కాగనిచ్చాలి నూనె అయితే. కాగనిచ్చి ఇంకైతే మనమైతే ఇక చిన్నగా ఒకటి తర్వాత ఒకటి వేసుకోవాలన్నమాట. అట్లా పెట్టగానే ఎమ్మటిని పెట్టకూడదు, ఆ చిటికలు అనేది చేతి మీద పడతాయి అన్నమాట. దాని తర్వాత ఇప్పుడైతే ఇంకోటి వేసుకోవాలి ఎమ్మటిని. ఇదిగోండి ఇలాగైతే వేసుకోవాలి. మళ్ళీ మొత్తం వేసినా కానీ ఆ ముక్కలు అనేవి కాలవన్నమాట తొందరగా. మొత్తం వేసినా కాలవు, ఎందుకంటే కింద వేయగలితే మీద వేయగలవు కాబట్టి మనం నూనె కూడా కొద్దిగా వేసుకోవాలన్నమాట. ఈ నూనె అనేది ఆ కారం అది అనేది కొద్దిగా వదిలేసిద్ది అనమాట, అంటే ఆ ముక్క నుంచి కొంచెం వదిలేసిద్ది. అది అనేది ఇక ఆ నూనెకి చేదు అయిపోద్ది అనమాట.
అది అనేది ఇంక మళ్ళీ మనం ఏదన్నా చేసుకుంటున్నాం అంటేనే దానికే పనికి వచ్చింది. కూరల్లోకి వేసుకుంటే కూర మళ్ళీ చేదుగా అయిపోద్ది అనమాట. అట్లా చేయాలి. మేమైతే అలాగే చేస్తాం. ఎందుకంటే ఇలాగే ఒకసారి శృతి అయితే చేసినప్పుడు ఆ నూనె అనేది కూరలోకి వేయగానే ఆ కూర అనేది చేదైపోయింది అనమాట. అట్లా వేసుకోకూడదు. ఇప్పుడు మనం ఏమైనా చేసుకోవాలనుకున్నప్పుడు వాటిలోనే ఇది చేసుకోవాలి. నెక్స్ట్ అయితే మనం ఇప్పుడు ఇది తీస్తున్నాం కదా, నెక్స్ట్ అయితే చికెన్ పకోడీ చేద్దాం బావా అని అంది నాతో శృతి. నెక్స్ట్ వీడియోలో చికెన్ పకోడీతో అయితే మేము ముందుకైతే వస్తాం. ఇదిగో మీరైతే ఇప్పుడైతే చూడొచ్చు. ముక్క అయితే చూడండి ఎలా బాగా ఏగిపోయింది అనమాట. ఈ కలర్లోకి రావాలి బాగా. మా కూతురు అయితే పక్కన సరి గోల గోల చేస్తుంది. ఎత్తుకోలేదు ఏందని పడుకోబెట్టారని రికార్డ్ అవుతూ ఉంటాయి మా కూతురి మాటలు కూడా. చూడండి ఇదిగోండి, మీకైతే దగ్గర చూపిస్తున్నా. అలా రావాలన్నమాట. అలా ఏగాలి బాగా ముక్క అనేది. చూస్తుంటేనే నూరు ఊరిపోతుంది నాకైతే. మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి. ఎందుకంటే మళ్ళీ అయితే ఇప్పుడు రెండోసారి వేస్తుంది, మళ్ళీ ఇంకొక రెండు. అదిగోండి మీరైతే నూనెలో చూసినట్టయితే పైన లేచింది చూడండి తేటలాగా, అది ఉప్పు కారం అండి. కొద్దిగా వదిలిద్ది అనమాట ఆ ఉప్పు కారం అనేది. అది అనేది కూరలో వేసుకుంటే చేదైద్ది అనమాట. అది మాడిద్ది కదా, మనం అవన్నీ వేపుకునే లోపు అది మాడిపోద్ది కాబట్టి అది అనేది ఆ కూరల్లో వేసుకోగానే మనకి చేదు వచ్చిద్ది. అందుకే వేసుకోకూడదు. మనం వేరే ఏమన్నా ఇట్లా చికెన్ ఫ్రై అనో ఏదో ఒకటి, ఏదైనా చికెన్ పకోడీ అని ఏదో ఒకటి చేసుకున్నప్పుడు దాంట్లోనే వేసుకోవాలి. ఎందుకంటే ఆ ఏపుల్లో కదా వాటిలో కవర్ అయిపోద్ది అనమాట. అట్లా ఎందుకంటే మేమైతే ఇలా చేస్తాం. పొరపాటును కూడా ఎప్పుడైనా అలా చేయమాకండి. మీరు ఎప్పుడైనా చేసుకోవాలనుకుంటే ఎందుకంటే అలా కూరలు చేదవుతాయి అనమాట. ఎందుకంటే ఇట్లా అయితే బాగా వేగాలన్నమాట. తిప్పుకోవాలి, ముక్క తిప్పుకుంటూ ఉండాలి. మాడిపోతే మళ్ళీ చేదైపోద్ది అనమాట ముక్క. ఇదిగోండి ఇలా అయితే మొత్తం బాగా వేగించుకోవాలన్నమాట. ఇదిగోండి తిప్పుకోవాలి. మళ్ళీ ఒక పొరపాటున మర్చిపోయారంటే మాడిపోద్ది అనమాట. ఇక చేదైపోతాయి అనమాట. బాగోదు అప్పుడైతే. ఇదిగోండి మీరైతే చూడండి. ఇదిగోండి బాగా వేగిచ్చేసాము. మేమైతే ఎలాగ వేగిస్తాము, బాగా వేగిస్తేనే కదా మరి టేస్టీగా అంతా బాగుండేది. అట్లా అనమాట. అట్లా చేసుకోవాలి. ఎందుకంటే మీకైతే చూడండి దగ్గరగా. మీకు ఎలా ఉంది, నోరు ఊరుతుందా లేదా కామెంట్ చేయండి మర్చిపోకుండా. మన వీడియోస్కి మీరు కొంచెం సపోర్ట్ చేస్తే ఇంకా మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాం అనమాట. చూడండి ఇదిగోండి మీరైతే లాస్ట్కి అయితే వచ్చేసింది అనమాట. వచ్చేసింది ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్లో మీరు చూడొచ్చు. ఇంక ఇప్పుడైతే లాస్ట్ అండ్ ఫైనల్ అనమాట. ఇంక 4 ఉన్నాయని ఇక మొత్తానికైతే ఇదిగో ఖాళీ అయితే చేసేసింది శృతి అయితే. మళ్ళీ వీడియో లెంత్ అయిపోద్ది అని చెప్పి ఇక ఇట్లా అయితే చేస్తున్నాం అనమాట. తొందరగా అవుతుందని కొద్దిగా. ఇదిగోండి ఇప్పుడైతే చూడండి ఇక మొత్తం వేగించుకోవాలి. మొత్తం శుభ్రంగా మంచిగా వేగించుకోవాలి. వీటిని చూస్తుంటే నాకైతే చేసినట్టు తినేయాలనిపిస్తుంది అనమాట. అలా ఉంది. ఇదిగోండి బాగా ఉడికేస్తున్నాయి. నూనె కూడా అదే ఆ కారం అనేది వదిలేసాకే కొంచెం నూనె కూడా చూడండి కలర్ అయితే మారిపోయింది అనమాట. అది ఇప్పుడు కానీ మామూలు తినే కూరలు వేసుకుంటే ఇంకా అది తినే కూర కూడా కాదు, అట్లా అవుతుంది. గుర్తుపెట్టుకోండి మీరైతే. చూడండి ఇదిగోండి ఇప్పుడైతే నేను మొత్తం అయితే ఇక అవి తినేయటమే. నోరు ఊరిపోతుంది నాకైతే. ఒక ఉల్లిపాయ కోసుకొని రౌండ్గా నిమ్మబద్ద వేసుకొని పిండుకొని తింటే ఉంటుంది దీంట్లో. అది చెప్పేది కాదు, అలా ఉంటుంది అన్నమాట. మీరు ఎప్పుడైనా ట్రై చేసి ఉంటే కామెంట్ చేయండి. ఇలా కాదని లేకపోతే ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి మర్చిపోకుండా. లైక్ మటుకు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ.